నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాము, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. ఇది అర్థం చేసుకున్నవాడు సమాజానికి మంచి చేస్తాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 17 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం రాత్రి 1:49, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:23. తిథి ఏకాదశి రాత్రి 11:42 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పునర్వసు ఉదయం 6:23 వరకు, తదుపరి పుష్యమి. కరణము భవ మధ్యాహ్నం 12 వరకు, తదుపరి బహలవ రాత్రి 11:42 వరకు, తదుపరి కవులవ. యోగము పరిగము రాత్రి 10:50 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:41 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:09 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:34 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:28 నుండి 4:04 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు రాత్రి 12:06 నుండి 1:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. సెప్టెంబర్ 17 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 11:42 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 10:50 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత: విశ్వకర్మ జయంతి.
బ్రహ్మదేవుని సప్తమ కుమారుడైన విశ్వకర్మ భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్దశి రోజున జన్మించారు. విశ్వకర్మ ప్రపంచంలోని మొదట హస్తకళాకారుడు. విశ్వ సృష్టిలో బ్రహ్మదేవుడికి సాయపడ్డాడు. విశ్వకర్మ జయంతి శుభ సందర్భంగా విశ్వకర్మతో పాటు ఆయుధాలను కూడా పూజించాలి. ఇది ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని తెస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. మరొక ప్రత్యేకత ఇందిరా ఏకాదశి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల 15 రోజుల కాలాన్ని పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజుల పాటు పితృదేవతల అనుగ్రహం కోసం చేసే స్నాన దాన జపాలు వలన పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధిని కలిగిస్తారని శాస్త్రవచనం. భాద్రపద బహుళ ఏకాదశి, ఇందిరా ఏకాదశి రోజున పితృదేవతలను స్మరించుకుంటూ నదీ స్నానం, పిండ ప్రదానాలు, దానాలు చేయడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: బ్రహ్మ వద్ద గల శివలింగం ఇంద్రనీలమణుల శివలింగం. ఈరోజు ప్రశ్న: మహాలక్ష్మి మెడలో గల శివలింగం ఏది? స్ఫటిక శివలింగం, స్ఫటిక శివలింగం, స్వర్ణ శివలింగం, వజ్ర శివలింగం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అదనపు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వృషభ రాశి ఆత్మీయులు, మిత్రుల నుండి కీలక సలహాలు స్వీకరిస్తారు. మిథున రాశి ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. కర్కాటక రాశి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సింహరాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కన్య రాశి సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తారు. ధనుస్సు రాశి సంఘంలో పలుకుబడి పెంచుకొని కాంట్రాక్టులు పొందుతారు. మకర రాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. కుంభరాశి కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. మీనరాశి ఇతరులకు సాయం అందించడంలో ముందుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.